కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గోడకూలి విద్యార్థి మృతికి సంబంధించి కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీఎం శ్రీహర్ష దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ దుర్ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. బాలుడి కుటుంబానికి ప్రగతి సమితి తరపున సానుభూతి తెలియజేస్తూ వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన కర్నూలు 1 టౌన్ లో ఉన్న కవాడి గేరులో కీర్తి హై స్కూల్లో వాళ్ళ ఒక స్టూడెంట్ పాపం గోడ కూలిపోయి చనిపోయి అదేవిధంగా ఒక 5 పిల్లలకు తీవ్ర గాయాలైనాయని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా డిస్టర్బ్డ్ న్యూస్. మా కర్నూలు ప్రగతి సమితి తరఫున వారి కుటుంబానికి తర్వాత గాయాలైన పిల్లలందరికీ కూడా మేము మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా డిఓ ఆఫీస్ గానీ కలెక్టర్ ఆఫీస్ దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా 1 టౌన్ లో ఎప్పటి నుంచో పాత గోడలు పాత చిన్న చిన్న ఏరియాలో ఉండేటివి ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఒక బిల్డింగ్ ఒక ఫిట్నెస్ కూడా చూసి వాళ్ళు దాని తగ్గట్టుగా ఏమైనా రిపేర్లు ఉంటే చూసుకోవాలని ఈ యొక్క వీడియో ద్వారా కోరుకుంటూ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకునే విధంగా వాళ్లకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి ఆ పాపం మా జరిగిన పిల్లోడికి జరిగిన అన్యాయం మేము తలుచుకుంటేనే చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. జై కర్నూలు, జై కేపీఎస్.